హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చూద్దామా ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ బార్బిక్యూ. ఈరోజు అబ్సల్యూట్ బార్బిక్యూకి నా బ్రదర్ నాకు తెలియకుండానే టేబుల్ బుక్ చేశాడు. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే ట్రీట్ ఇవ్వడానికి నా బ్రదరే ట్రీట్ ఇస్తున్నాడు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అంతా చూస్తుంటాం కదా, ఎవరు బర్త్డే ఉంటే వాళ్ళే ట్రీట్ ఇస్తూ ఉంటారు. ఇది ఈరోజు సస్పెన్స్ ఏమంటే నా బ్రదర్ దినేష్ రెడ్డి అండ్ సౌమ్య ఈరోజు బార్బిక్యూకి వచ్చాం. ఎలా ఉందో కవర్ చేస్తాం చూడండి. ఏబిఎస్లో ఎంత బాగుంది కదా, స్వీట్ కార్న్ కానీ వడ కానీ చూడండి. ఇది మటన్ది సంబంధించిన ఏదో స్నాక్స్ అంట. ఫస్టే లెగ్ పీస్ ఇస్తారు. ఎందుకంటే త్వరగా కడుపు నిండిపోతే మిగతా ఐటమ్స్ తినరనేసో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ లెగ్ పీస్ ఇచ్చారండి. ఆ లెగ్ పీస్తో స్టార్ట్ చేశాను. ఆ లెగ్ పీస్ ఏం బాగా ఉండాది. నెక్స్ట్ స్టార్టర్స్కి వెళ్దాం. స్టార్టర్స్ కూడా బాగా వేడిగా ముందర పెట్టుంటే అవ్వట్లేదు. రొయ్యలు, దాని తర్వాత మష్రూమ్, పన్నీర్, ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ అన్నీ రోల్ అవుతూ ఉంది కదా. మన ముందర ఇలా రోల్ అవుతూ ఉంటే ఎలా తినాలనుకుంటారు. బట్ కానీ నేను మా బ్రదర్ని వద్దు అంటున్నా. ఆయన కానీ టేస్ట్ చేయబా ఒకసారి, బాగుంటుంది, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా అంటున్నాడు. సో అందుకని ఫస్ట్ టైం నేను ఆ పన్నీర్ పీస్ అనేది తీసుకున్నా. మా బ్రదర్కి యాక్చువల్లీ ఏమంటే పైనాపిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పైనాపిల్ అనేది చాలా ఇష్టం అంట. ఆ పైనాపిల్ ఏం చేస్తారంటే అది కూడా కాలుస్తారు, బాగుంటుంది. ఫస్ట్ చూడండి, ఈ స్టార్టర్స్లోనే ఈ చికెన్ది ఎంత బాగుంటుందో టేస్ట్ చేద్దామని తీసుకున్నా. మా ఆవిడ అంటుంది, అన్నీ ఎందుకు తీసుకుంటున్నావు, తినలేవు, మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చెయ్యి అంటుంది. బట్ కానీ చూద్దాం మనం ఎంత తినగలుగుతామో. మనం పెట్టే డబ్బులకి దీంట్లో మనం వచ్చి తినడానికి ఏమైనా వర్తుందా లేదా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ రొయ్యలు చూడండి, రొయ్యలు బాగుందా లేదా చెప్తాను. ఏబిఎస్లో బాగా వెళ్ళచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. నాకైతే ఎంట్రన్స్లోనే బాగా నచ్చింది. ఇవన్నీ తింటూ ఉంటే మధ్యలో మళ్ళీ లెగ్ పీసులు తెస్తూనే ఉన్నారు. మధ్యలో రొయ్యలు తిన్నాను. రొయ్యలు బాగా నచ్చింది. చూడండి, ఒక అతను తెచ్చి స్నాక్స్ వడ్డిస్తూనే ఉంటాడు. లెగ్ పీస్ వేసాడు, ఎలా కాల్చామో చూడండి. ఇప్పుడే కాల్చుకొని ఎత్తుకొని వస్తున్నాము అని చూపిస్తున్నాడు. అందుకని తీసుకున్న లెగ్ పీసు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా నైస్, బాగుంది. వావ్, ఎక్కువ లెగ్ పీసులు తింటే మిగతా స్నాక్స్ అంతా కూడా తినలేం కదా. సో అందుకని లెగ్ పీసులు తక్కువ తినేసి మిగతా స్నాక్స్ అన్నీ టేస్ట్ చేయాలి. చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. మోస్ట్లీ ఇప్పుడు స్టార్టర్స్ ఒకటే, నెక్స్ట్ మీల్స్ కానీ, నెక్స్ట్ ఫ్రూట్స్ కానీ, సలాదులు కానీ, ఆర్ కేక్ కానీ, కొన్ని వెరైటీ కుందేలు కానీ, బాతు కానీ, మోస్ట్లీ సపరేట్ నీకు ఏది నచ్చితే అది చెప్పారంటే ఆర్డర్ అంటే జస్ట్ అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళడం, సార్ ఇది ఇవ్వండి ఒక ప్లేట్ అంటే వాళ్ళు వేడి చేసి ఇస్తారు. అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు. చూడండి, అయిపోతే మళ్ళీ తెచ్చి పెడుతూనే ఉంటారు. ఈ గ్రిల్ అవుతూనే ఉంటాయి, తింటానే ఉండొచ్చు, ఎంత కావాలన్నా అంత. చాలా బాగా నచ్చింది ఏబిఎస్ అనేది. వెళ్దాం ఇప్పుడు. కుందేలు కూర, బాతు కూర ఈ రెండు టేస్ట్ చేద్దాం. తెస్తా చూడండి. ఫస్ట్ ఇదే కుందేలు కూర, ర్యాబిట్. చాలామంది ర్యాబిట్ని టేస్ట్ చేస్తూ ఉంటారు, బట్ కానీ ఏబిఎస్లో కూడా టేస్ట్ చేద్దాం. దీని కంపారిజన్ బాగానే ఉందా లేదా అని. ఎస్, టేస్ట్ బాగుంది ర్యాబిట్. నెక్స్ట్ మనం వేరేది ఏదైనా టేస్ట్ చేద్దాం. అదే బాతు కూర చాలామంది టేస్ట్ చేయరు, లైక్ చేయరు. నేను లైక్ చేయను. బట్ ఉందా ఇది, ఇలాంటిది కూడా పెడతారా అనే ఒక టేస్ట్ కోసమే తీసుకున్న ఐటము ఆ బాతు కూర. ఇది ఆ బాతు కూర ఎలా ఉందో చూడండి. ఎస్, ఈ బాతు కూరని టేస్ట్ చేస్తే బట్ ఆ కర్రీ చూడడానికి బాగుంది, బట్ కానీ కొంచెం లైట్గా జిడ్డుగా ఉంటుంది అనమాట. అది ఆ బాతులో ఉండే స్పెషల్, కాకపోతే వీళ్ళు వెరైటీగా చేశారో అర్థం కాలేదు. కానీ కొంచెం లైట్గా జిడ్డుగా ఉంటుంది. బట్ టేస్ట్ ఏమో బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. బాతు కూర అంటే
తినచ్చు, ఒక 2-3 పీసెస్ తినచ్చు. మోస్ట్లీ మనం తీసుకొని అదే తిందాము అంటే అవ్వదు. ఈ 2 ఐటమ్స్ నేను టేస్ట్ చేశాను ఈ రోజున ఏబిఎస్కి వచ్చిన దీంట్లో. నెక్స్ట్ మటన్ ఇచ్చారు. మటన్ స్నాక్స్ లాగా ఉంది. మటన్ లోపల మటన్ ఏం లేదు, మటన్ ఓన్లీ ఫ్లేవర్ ఉంది. బట్ బాగానే ఉంది. స్నాక్స్ చూసే ఉంటారు, మటన్ స్నాక్స్ సమ్ కేఎఫ్సి దీంట్లో ఇస్తూ ఉంటారు. సో అదేలాగానే ఉంది. బాగా నచ్చింది ఈ మటన్ది కూడా. నెక్స్ట్ ఇంకా వేరేది ఏదైనా కూడా టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి రొయ్యలు. ఈ రొయ్యల్ని టేస్ట్ చేద్దాం. రొయ్యలు కూడా టేస్ట్ చేసేది కాదు, తినేసినాక లాస్ట్లో టేస్ట్ చేసేదే ఆ కిక్కే వేరు. మోస్ట్లీ ఎండింగ్ పొజిషన్లో మా బ్రదర్ సో ఎంటర్టైన్మెంట్. మోస్ట్లీ అతను సాఫ్ట్ డ్రింక్స్ చాలా చాలా ఇష్టపడతాడు. నచ్చిన డ్రింక్స్ కానీ తీసుకునేకి. నెక్స్ట్ ఫుడ్కి వెళ్ళిపోదాం. ఫుడ్ స్టాల్స్ చూసాం. ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ నైస్. చాలా తీసుకుంటే మళ్ళీ ప్లేట్ అంతా నిండిపోతుందని కొంచెం తీసుకుంటున్నాం. 1 పీస్ ఎగ్ కర్రీ. దెన్ పక్కన టేబుల్కి వెళ్దాం. ఏమేమి మనకి ఇష్టమో అవి తీసుకుందాం. నెక్స్ట్ ఇష్టం లేనివి మనకొద్దు. మటన్ కర్రీ, బట్ పక్కన ఇంకా ఏదో కర్రీ ఉంది, దాన్ని చూస్తూ ఉంటే బాగుంది, బట్ మనం తినచ్చు అని చెప్పి తెలిసింది తీసుకుంటున్నాం. మటన్ కర్రీ తర్వాత రైస్, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్, చికెన్ చిల్లీ బాగుంది. ఓన్లీ 1 పీస్. మళ్ళీ దీంట్లోనే తీసుకుందాము. ఆ రైస్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్. యా. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ సలాదులకి వెళ్ళిపోవాలి. ఈ ప్లేట్ ఖాళీ చేసేద్దామా, తినేద్దామా? వావ్. దీని తర్వాత బోల్డ్ అని ఉంటాయి. మోస్ట్లీ ఇంతే అని చెప్పి త్వరగా తినేయకూడదు, లాస్ట్ వరకు కూడా బాగుంటుంది. దీంట్లో పాటు దమ్ బిర్యానీ ఉంది, చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. మోస్ట్లీ చూడడానికి వావ్ సూపర్గా ఉంది. దమ్ బిర్యానీ అనేది చాలామందికి ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ కూడా. సో అందుకని ఈ బిర్యానీ ఖచ్చితంగా ఎవరు వెళ్ళినా బిర్యానీ ఖచ్చితంగా తింటారు. నెక్స్ట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ సలాదులు ఉన్నాయి. ఒక వెరైటీస్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెడతారు. ఆ వెరైటీస్ ఏంటంటే సైడ్వి, సపోజ్ కొన్ని స్నాక్స్ కానీ, దాని తర్వాత సలాద్, ఆనియన్, కీరా, క్యారెట్, దాంతోపాటు దహితోనే 4 రకాలు చేసి ఉంటారు. స్వీట్ దహి, దాని తర్వాత సాల్ట్ దహి, మళ్ళీ దాని తర్వాత పెప్పర్ అన్నీ వేసింది ఒక దహి ఒకటి ఉంది, అన్నీ ఉన్నాయి. దాని తర్వాత సమ్ స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ అంటే తెలిసిందే, దాల్లో స్నాక్స్. మళ్ళీ దాని తర్వాత ఇది గ్రౌండ్ నట్స్. మోస్ట్లీ చాలా బాగున్నాయి ఇవన్నీ ఒకటి టేస్ట్ చేసుకుంటూ వచ్చాను. కొన్ని వెజిటేబుల్స్ని స్టీమ్ చేసి పెట్టున్నారు, అవి కూడా బాగున్నాయి. అవన్నీ A to Z మనం టేస్ట్ చేయాలనేసే ప్రతి ఒక్కటి ఇక్కడే ఉండి మరి టేస్ట్ చేస్తున్నా. ఇంకొకటి మీకు తెలిసిందే, పెసులు విత్తనాలు మొలకొచ్చుండేటివి ఉన్నాయి. దాని తర్వాత సమ్ ఫ్రూట్స్ కానీ. నెక్స్ట్ ఫ్రూట్స్కి వెళ్దాం, బట్ ఇప్పుడు ఈ స్నాక్స్ తర్వాత మళ్ళీ ఫ్రూట్స్కి వెళ్ళిపోదాం. ఫ్రూట్స్ కానీ, కేక్ కానీ అవన్నీ మళ్ళీ టేస్ట్ చేద్దాం. ఫ్రూట్స్ బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అందుకనేసి కవర్ చేస్తాను ఖచ్చితంగా. చూడండి, దిస్ ఈస్ వాటర్ మిలన్ చాలా బాగుంది. పపీతా ఉంది, దాని తర్వాత పపీతా నైస్. ఫ్రూట్స్కి చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అందుకని లాస్ట్లో ఇది సమ్ స్వీట్, దాని తర్వాత పాయసం, దాంతో వచ్చి కస్టర్డ్, మళ్ళీ వచ్చి కేక్, మళ్ళీ వచ్చి దాంతోపాటు కొన్ని స్వీట్ ఐటమ్స్ అంటే మిల్క్లో ఏదో వేసుండరు అది, మళ్ళీ వచ్చి ఇది కూడా కేక్, అన్ని సమ్ ఫ్లేవర్స్ అనేది చాలా చాలా బాగుంటాయి.
ఖచ్చితంగా ప్రతి ఒక్కటి టేస్ట్ చేయండి. మనం ఎట్లో డబ్బులు పే చేసి వెళ్తాం, మళ్ళీ మళ్ళీ తింటాము, బయట వచ్చినాక డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కటి టేస్ట్ చేసేసరండి. చాలా బాగుంటుంది ఏబిఎస్లో. ఆ ఏబిఎస్లో స్పెషాలిటీ ఎందుకంటే నా బర్త్డే సెలబ్రేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవబోతుంది. లాస్ట్లో మనం ఈ కూల్ డ్రింక్ ఉంది కదా, సాఫ్ట్ డ్రింక్స్, కొన్ని సంథింగ్ ఫ్లేవర్స్ అనేది ఉంటుంది. ఎల్లో ఫ్లేవర్ ఉంది, అది వచ్చి లెమన్ ఫ్లేవర్. ఆ లెమన్ ఫ్లేవర్ తర్వాత పింక్ లేడీ అని పింక్ కలర్ ఒకటి ఉంటుంది. అది మా బ్రదర్ చాలా చాలా ఇష్టం అంట. ఆ పింక్ లేడీ టేస్ట్ కూడా చేద్దాం. ఎస్, చూడండి పింక్ పైనాపిల్తో ఏమన్నా రెడీ చేస్తారేమో తెలియదు. దాంతో పాటు పైనాపిల్ కూడా ఇచ్చిన్నారు. పింక్ లేడీ సూపర్ బాగుంది. పార్టీ మా బ్రదర్ చూడండి, మా బ్రదర్ కూడా ఫుల్ హ్యాపీ. మా బ్రదర్ ఉండే కేక్ చాలు అంటే, ఇంత పెద్ద కేక్ ఇంకెవరు తినగలుగుతారు, తినవయ్యా ఏముంది అని చెప్పేసి మా బర్త్డే, నా సెలబ్రేషన్ ఎప్పుడు ఇలా నా బర్త్డే చేసుకోను, ఇదే ఫస్ట్ టైం. బట్ సో నైస్ ఫర్ ప్రతి ఒక్క పర్సన్కి ఇది అప్రోచ్ అవ్వాలి. ఈ వీడియో అనేది నచ్చాలి. ఖచ్చితంగా ఏబిఎస్కి వెళ్ళండి, విజిట్ చేయండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.